టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్లో రాశి ఖన్నా పేరు ప్రముఖంగానే వినిపిస్తుందని చెప్పాలి. రాబోయే కాలంలో కాబోయే స్టార్ హీరోయిన్ అనే స్టాంప్ ఇప్పటికే పడిపోయింది. అమ్మడు జోరు చూస్తుంటే మాత్రం ఆ మాటలు చెప్పుకోవడంలో అసత్యం లేదని అనిపిస్తుందండోయ్. ఢిల్లీలో సెటిల్ అయిన పంజాబీ బ్యూటీ రాశి ఖన్నా హిందీలో మద్రాస్ కేఫ్లో నటించగా అక్టోబర్ 2013లో టాలీవుడ్కి తెచ్చాడు దర్శకుడు శ్రీనివాస్ అవసరాల. ఊహలు గుసగుసలాడే అంటూ తన తొలి చిత్రంతోనే సత్తా చాటిన ఈ భామకు తొలి సినిమా రిలీజ్ కోసం 8 నెలల వెయిటింగ్ చేయాల్సి వచ్చిందండి. ఒకసారి ఊహలు గుసగుసలాడే థియేటర్లోకి వచ్చాక ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. జోరు, జిల్, శివం, బెంగాల్ టైగర్, సుప్రీం అంటూ వరుసగా సినిమాలు చేసాయిగా గోపీచంద్తో ఆక్సిజన్, రామ్తో చేస్తున్న హైపర్లు రిలీజ్కి రెడీ అయిపోయాయండోయ్. మొదటి సినిమా రిలీజ్ అయ్యాక 2 ఏళ్లలోనే 7 సినిమాలు చేసేసింది రాశి ఖన్నా. ఎంత స్పీడ్ చూపించినా తనకు రేసులపై పెద్దగా నమ్మకం లేదంటుంది ఈ బామ్మ. తన స్పీడ్లోనే వెళ్తానని ఎవరితోని పోటీ పడనని చెప్పేస్తుందండోయ్. టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి అభిమానాన్ని ఊహించలేదు. త్వరలో తమిళ్కు వెళ్తున్నా అక్కడి ఆడియన్స్ కూడా ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నా అంటుంది రాశి ఖన్నా. మరి ఈవిడెప్పుడు వెళ్తుందో ఆ బాలీవుడ్ వైపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.